లూకాసు వార్త 6వ అధ్యాయం 37-38 వాక్యాల్లో రాయబడిన మాట కూడా అన్న ఇందాక మీకు చెప్పారు, ఇయ్యుడి మీకు ఇవ్వబడును, ఇవ్వండి మీకు ఇవ్వబడుతుంది. అది ఎలా ఇవ్వబడుతుందంటే దేవుని మాటకు ఏ విషయంలోనైనా మనం విధేయత చూపించినప్పుడు దేవుడు మనకి ఇచ్చే ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే అణిచి కుదిలించి విస్తారమైన ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అంత మాత్రమే కాదు, గిన్నె నిండి పొంగి పొర్లే ఆశీర్వాదాలు ఇస్తాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున క్రైస్తవుల గిన్నె, కొందరు క్రైస్తవుల యొక్క గిన్నె అంటే ఒక గ్లాస్ అనుకోండి, అడుగునే ఉన్నాయి నీళ్లు, కనీసం సగం కూడా లేవు. కానీ ఇదే సంఘంలో ఉన్న కొందరి జీవితాల్లో గిన్నె నిండుగా ఉన్నాయి నీళ్లు అంటే ఆశీర్వాదం. కొందరి జీవితాల్లో చూస్తే పొంగి పొర్లుతున్నాయి. ఎలా పొంగి పొర్లుతున్నాయి అంటే ఈయన పొందే ఆశీర్వాదాలు ఈయనతో పాటు ఉద్యోగం చేసే వాళ్ళు కూడా అనుభవిస్తున్నారు, ఈయన బంధువులు కూడా అనుభవిస్తున్నారు. అంటే ఎంతసేపు మీరు డబ్బు బంగారం ఆలోచించకండి. ఆశీర్వాదాలు అనుభవించడం అంటే అర్థం ఏంటంటే ఈయన ముఖంలో సమాధానం చూసి, అన్నా నీ పెద్ద కొడుకుని చదివించడానికి నీ దగ్గర డబ్బులు లేవు కదా, కానీ నీ ముఖంలో ఈ ఆనందానికి కారణం ఏంటి అని అడుగుతారు. ఆయన ఒకటే అంటాడు, నాకు డబ్బులు లేని మాట నిజమే, కానీ యెహోవా ఈరే, దేవుడు చూసుకుంటాడు. నా దేవుడు ఏం చెప్పాడు తెలుసా, దేన్ని గూర్చి చింతపడకని చెప్పాడు బాబు. నా ఉద్యోగాన్ని నమ్మకం చేస్తున్నా, నేను సంతోషంగా ఉంటున్నా. ఏ రోజునైనా నా పెద్ద కొడుకుని చదివించడానికి కావలసిన సొమ్మును నా దేవుడు అనుగ్రహిస్తాడని నమ్మకం నాకు ఉంది కనుక నా ముఖంలో ఈ ఆనందం ఉందని సాక్ష్యం చెప్తాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరచండి. హల్లెలూయా. ఈ ఆనందాన్ని చూసిన ఆ అన్యుడు కానీ లేదా ఆ నామకార్థ క్రైస్తవుడు కానీ, ఎస్ నేను కూడా ఇలా ఉంటే బాగుండు అనే ఒక ఆలోచనకు వస్తాడు. అంటే ఈ అన్న ఇంకొక అన్నను బాగు చేసిన వాడు అయిపోయాడు. అంటే ఈయన ఆశీర్వాదం పొంగి ఆయన మీద కూడా వెళ్ళింది. మనకి గిన్నె నిండా నీళ్లున్నా ముఖం ఎప్పుడు దరిద్రంగానే ఉంటుంది. మన ఆశీర్వాదం పొరపాటున ఎవడికి కూడా మన దగ్గర నుంచి పోదు. మన ఇంట్లో ఉన్న భార్య మీదకే మన ఆశీర్వాదం పోదు, మన పిల్లల మీద కూడా పోదు. రాను రాను ఏమవుతుందో తెలుసండి, ఆ గిన్నెలో నీళ్లు తగ్గిపోవటం ప్రారంభమవుతాయి. దేవుడి మాటకు విధేయత చూపితే గిన్నె నిండి పొంగి పొర్లి ఆశీర్వాదాలు అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కీర్తనకారుడు 66వ కీర్తనలో మీరు ఒక మాట చూస్తే, కీర్తనకారుడు తన జీవితంలో జరిగిన ఒక కార్యాన్ని గురించి తెలియజేయటం కొరకు 66వ అధ్యాయము 16వ వాక్యంలో అంటున్నాడు, దేవుని యందు భయభక్తులు గలవారలారా మీరందరూ వచ్చి ఆలకించండి. ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించెదను, ఆయనకు నేను మొరపెట్టి తిని అప్పుడే ఆయన నా నోట శ్రేష్టమైన కీర్తన ఉంచెను. కృతజ్ఞత స్తుతులు చెల్లించే అనుభవం, దేవునికి కృతజ్ఞత చెల్లించటం, దేవుడు చేసిన కార్యాలను గురించి వివరించటం కూడా ఒక భాగమై ఉన్నది. దైవ సేవకుడు అన్నట్టుగా కృతజ్ఞత అర్పణలు హృదయపూర్వకంగా అర్పించే మనసు ఏ వ్యక్తికైతే లేదో ఆ వ్యక్తి బండ మీద కట్టబడే విషయంలో మరొక్కసారి పరిశీలించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది, పరీక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది, ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేను బండ మీద కట్టబడిన వ్యక్తినేనా, బండ మీద కట్టబడుచున్నానా, లేదా అలవాటుగా ఆచార రీతిగా నేను భక్తి చేస్తున్నానా అనే ఒక ఆలోచన ఈ రోజున చేయవలసిన అవసరము ఎంతైనా ఉన్నది. తెస్సలోనికీయులు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వాక్యంలో దేవుని చిత్తాన్ని ఈ విధంగా రాయబడింది. అన్ని విషయాల్లో కూడా దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించుడి.
ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం దేవుని యొక్క చిత్తం. ఎప్పుడు కూడా ఒక క్రైస్తవుడు కృతజ్ఞత కలిగిన వాడిగా ఉండాలి. బైబిల్ సెలవిస్తున్న మాట ఏంటంటే, కృతజ్ఞత కలిగిన వారు ఆశీర్వదించబడతాడు, కృతజ్ఞత లేనివాడు కూలిపోతాడు. దేవుని సన్నిధిలో ఎవరైతే కృతజ్ఞతలు చెల్లిస్తూ కృతజ్ఞత కలిగి జీవిస్తారో వారిని దేవుడు మరింతగా ఆశీర్వదిస్తూనే వస్తుంటాడు. నా జీవితంలో జరిగిన అనుభవంలోనే నా చెల్లెలకి ప్రార్థన చేయమంటే 4 ఏళ్ళు పిల్లలు లేకపోతే ఆమెను భర్త వదిలేస్తాడేనని కంగారులో మా అమ్మ ఉంటే, మా చెల్లెలు ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముకోకపోయినా నేను నా భార్య ప్రార్థన చేసి, ఆ రోజు నేను సేవకు రాలేదు కాబట్టి ఒక దైవ సేవకుడితో కూడా ప్రార్థన చేయించాను. 4 నెలల్లో గర్భం ధరించి చక్కటి కుమార్తెని కనింది. ఆమెకు అమూల్య అని పేరు పెట్టారు. అదే సమయంలో నా భార్య దగ్గర వర్కర్గా పనిచేసే ఒక వ్యక్తి, అన్నిరాలే ఆమె కూడా, తన కోడలు గర్భం ధరించినప్పుడల్లా సాతాను ఆ గర్భాన్ని మింగేస్తుంటే 2 గర్భాలు పోతే ఆ బిడ్డకు కూడా మేము ప్రార్థన చేస్తామని ఆ దైవ సేవకుడి దగ్గరికి తీసుకుపోయి ప్రార్థన చేయిస్తే ఆ బిడ్డ కూడా గర్భం ధరించింది. నా చెల్లెలు ఆడబిడ్డను ప్రసవించింది, ఆ మనిషి మగబిడ్డను ప్రసవించింది. ఆ బిడ్డకి రవితేజ అని పేరు పెట్టారు. ఎందుకు ఆ పేరు పెట్టారు అంటే, మీ బాబు పేరే మేము పెట్టుకున్నామన్నారు, వదిలేయండి అక్కడికి. అది వాళ్ళు పెట్టుకున్నారు, దానికి మనమేమనలా. ఒక రోజున నా తల్లిగారు ఉండే ఊరికే నేను సువార్త సభల కోసం వచ్చాను. ఉద్యోగంలో ఉంటానే ఆ దైవ సేవకుడితో వచ్చాను. నేను సువార్త సభకి వచ్చాను. నేను వచ్చానని మా అమ్మగారు, ఇక నేను ఆ టైంలో ఇంటికి వెళ్ళటానికి టైం లేదు నాకు, ఎందుకంటే ఆ దైవ సేవకుడిని ఫాలో కావాలి నేను. మా అమ్మగారు నేను వచ్చానని నన్ను చూడటానికి వచ్చింది. చాలా కాలం అయింది చూశాను. నా చెల్లెలు భర్త, నా చెల్లెలు కలిసి మాట్లాడుకున్న మాట ఏంటంటే, మీ అన్నయ్యకి పట్టిన పిచ్చే మీ అమ్మకు పట్టింది అని మాట్లాడుకున్నారు. వారు ఎవరి ద్వారా మేలు పొందారు? అన్నయ్యకి ఏ దేవుడు పిచ్చి పట్టిందో ఆ దేవుడి ద్వారా మేలు పొందారు. కానీ దాన్ని మర్చిపోయారు, కృతజ్ఞత లేని వారయ్యారు. కానీ అదే నా భార్య దగ్గర పనిచేసే ఆ పని మనిషి యొక్క కోడలు సువార్త సభ పెట్టించారు నాతో. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. మరలా 2 సంవత్సరాలకి మరొక గర్భం ఇచ్చే దేవుడు మరొక కొడుకుని ఇచ్చారు. ఆ 2 పిల్లలు ఇప్పుడు బీటెక్ అయిపోయి ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కానీ నా చెల్లెల విషయంలో నేను నెగిటివ్గా ప్రార్థన మనం చేయకూడదు కదండి. ఆశీర్వదించమనే ప్రార్థన చేశాం. ఆ ఒక్క బిడ్డ మాత్రమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే కృతజ్ఞత చాలా గొప్పదండి. అందుకే బైబిల్ చెప్తున్న మాట, అది దేవుని చిత్తం అంట. మీకు ఆ మాట ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. 1 తెస్సలోనికీ 5:18 ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. అన్ని విషయాల్లో చెల్లించండి, అన్ని విషయాల్లో కూడా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వాక్యంలో కూడా, 17 నుండి 20 వాక్యాల్లో కూడా రాయబడిన మాట ఏమిటంటే, మనం చదువుకోవటానికి సమయం పెద్దగా ఉండదు, కానీ అక్కడ కూడా రాయబడిన మాటలు ఏమిటంటే, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. యేసుక్రీస్తు పేరిట, యేసు నామములో అడుగుచున్నాము తండ్రి అంటారు కదా ప్రార్థన చేసినప్పుడల్లా. యేసుక్రీస్తు పేరిట కీర్తనలు పాడండి, స్తుతులు చెల్లించండి, పద్యాలు పాడండి, దేవుణ్ణి గౌరవించండి, ఘనపరచండి. యేసుక్రీస్తు పేరిట కృతజ్ఞతాస్తుతులు ఎప్పుడు కూడా దేవునికి తెలియజేస్తూనే ఉండండి. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. కృతజ్ఞతలో గొప్ప ఆశీర్వాదం ఉందండి. కృతజ్ఞత ఒక ఆయుధం మీ చేతిలో. థ్యాంక్స్ గివింగ్ ఈజ్ ఎ వెపన్, మైటీ వెపన్ ఇన్ యువర్ హ్యాండ్స్. మీ చేతిలో కృతజ్ఞత అనేది గొప్ప ఆయుధం. అన్న 10 మందిని నిలబెట్టినప్పుడు మొదట నవ్వుకున్నాను, కానీ ఆ 10 మందికి కృతజ్ఞత అనేది గొప్ప ఆయుధం వాళ్ళ చేతుల్లో దేవుడు పెడుతున్నాడు. ఆయుధం అది.
ఆయుధం ఉంటే కుక్కలు మన దగ్గరకు వస్తాయా? ఆయుధం ఉంటే నక్కలు వస్తాయా మన దగ్గరికి? ఆయుధం ఉంటే ఏది మన దగ్గరికి రాదు. కృతజ్ఞత హృదయం కలిగిన వాడి చేతిలో బలమైన ఆయుధము దేవుడు పెట్టాడు అన్న సంగతిని జ్ఞాపకం చేసుకోండి. పూయకపోయినా, ద్రాక్ష చెట్లు కాయకపోయినా, పశువులున్నా లేకపోయినా, ఏది ఏమైనా నా రక్షణకర్త యందు, దేవుని యందు మాత్రమే నేను ఆనందిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా రక్షణకర్త అయిన దేవుడు అంటే నాకు చాలా ఇష్టం. నా రక్షణకర్త అయిన దేవుడు నా జీవితంలో ఎన్నో చేశాడు. నన్ను సృష్టించాడు, నన్ను మనిషిగా చేశాడు, నాకు ఆహారం పెడుతున్నాడు. సంవత్సరం అంతా ఆహారం పెట్టాడు, ఒకరోజు ఆహారం లేదు. నా దేవుడిని నేను తిట్టాలా? నా భార్య పొరపాట్లు కూడా నా దేవుడిని నేను దూషించను. చచ్చిపో, దేవుణ్ణి తిట్టి చచ్చిపోకూడదారా? ఎందుకు బతుకుతున్నావు? చెల్ల పెంకుతో గోక్కుంటున్నావు దరిద్రుడా. నేను నా దేవుణ్ణి తిట్టను. చెల్ల పెంకుతో తల కూడా గోక్కుంటా, ఒళ్ళంతా గోక్కుంటా, పుండ్లైపోయి చీకిపోయినా నా సర్వశక్తులైన దేవుణ్ణి పొరపాటును కూడా నేను తిట్టను. నా భార్య, ఇది గుర్తుపెట్టుకో. యోబు అంటున్నాడు తన భార్యతో, యోబు గ్రంథం 2వ అధ్యాయంలో 2 శామ్యూయల్ 6 చాప్టర్లో దావీదు అంటున్నాడు, మీకాలు అసహించుకో, నన్ను అసహించుకో. నన్ను పనికి మాలినోడన్నా పర్లా, పనోళ్లతో సమానమైనడన్నా పర్లా. నీచుడిని అంటున్నావు కదా, నీ నీచుడినే, ఇంకా నీచుడినైనా పర్లేదు. గొర్రెలు కాసుకునే నన్ను కొండ మీదకి ఎక్కించిన నా దేవుడు, గొర్రెలు కాసుకునే నన్ను సింహాసనాసీనుడిగా చేసిన నా దేవుడిని ఘనపరచడం కొరకు, నా భార్య అయిన మీకాలు, నువ్వు నన్ను ఇంకా అసహించుకునే అంతగా నా దేవుని సన్నిధిలో నాట్యం ఆడాలని ఉందమ్మా. నాకు శక్తి చాలట్లేదు, నాకు శక్తి చాలట్లేదు. ఇంకా నా దేవుని యొక్క నిబంధన మనసు ఎదుట నాట్యం ఆడాలి, ఎగరాలి, ఎగరాలి, పడిపోవాలని ఉందమ్మా. నా దేవుడు నాకు చేసిన కార్యాలు నేను తలుచుకుంటే నేను ఎవడినమ్మా? మహారాజు తరుముతుంటే అతనికి దొరకకుండా నన్ను కాపాడిన దేవుడు, మహారాజు అయిన సౌలు తరుముతుంటే అతనికి దొరకకుండా నన్ను కాపాడిన దేవుడు. ఈ రోజున నేను ఈ స్థితిలో ఉండటానికి కారణం నీవు కాదు, నీ తండ్రి కాదు, సర్వశక్తుడైన నా దేవుడు. నా దేవుని ఎదుట నేను ఇంకా నాట్యం ఆడాలని ఉంది. పొరపాటును కూడా నా దేవుడిని నేను అవమానపరచలేను. నీ ముద్దుల కొరకు, నీ ముచ్చట్ల కొరకు, నీ అందం కొరకు, నీ ఆక్రందన కొరకు నా దేవుడిని నేను అవమానపరచను. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. నా దేవుడే నాకు సర్వస్వం. మై గాడ్ ఈజ్ మై హీరో, ఐ ఆమ్ జీరో. మై గాడ్ ఈజ్ మై హీరో, ఐ ఆమ్ జీరో. He is everything, I am nothing. నా దేవుడి ఎదుట నువ్వు హీనపరిచినా నేను నాట్యం ఆడతాను. నా ప్రియమైన దేవుని బిడ్డలరా, నా ప్రియమైన వారలరా, కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞత దేవునికి చెల్లించటం ఎంత గొప్ప ఆశీర్వాదం. దావీదు దేవునికి ఇష్టానుసారుడిగా మారాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా.